ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో స్వగ్రామం నారావారిపల్లికి చేరుకుంటారు. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు సంవత్సరికంలో పాల్గొంటారు. మంత్రి లోకేష్ సహా చంద్రబాబు కుటుంబ సభ్యులు నిన్న రాత్రి నారావారిపల్లి చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో స్వగ్రామం నారావారిపల్లికి చేరుకుంటారు. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు సంవత్సరికంలో పాల్గొంటారు. మంత్రి లోకేష్ సహా చంద్రబాబు కుటుంబ సభ్యులు నిన్న రాత్రి నారావారిపల్లి చేరుకున్నారు. పూర్తి డీటెయిల్స్ నారావారిపల్లి నుంచి మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తం మనం ఇక్కడ నారావారిపల్లిలో ఉన్నాము. మనం చూస్తున్నాం ఇక్కడ వాతావరణం అంతా కూడా ఒకసారిగా మనం చూడొచ్చు. ఇక్కడ హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. కలెక్టర్ కూడా స్వయంగా ఇక్కడ ఉన్నారు. అసలు ఈరోజు కార్యక్రమం గురించి కావచ్చు, అలాగే ఏర్పాట్ల గురించి కావచ్చు కలెక్టర్ని అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, సార్ ఎన్ని గంటలకు వస్తారు, ప్రోగ్రామ్ ఏంటి? అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నారావారిపల్లికి వచ్చేనున్నారు. మనకి గౌరవ నారా రామ్మూర్తి నాయుడు గారు సంవత్సరికానికి ఈరోజు నారావారిపల్లి వచ్చేనున్నారు. వెరీ షార్ట్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడికి వచ్చేసి ఇంట్లో పూజ చేసిన తర్వాత సమాధి ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి అక్కడ చిన్న పూజా కార్యక్రమం అయిన తర్వాత రిటర్న్ వెళ్తున్నారు. అంటే కంప్లీట్లీ ఫ్యామిలీ ప్రోగ్రామ్. సో ఒక 11 o'clock ఇక్కడ ల్యాండ్ అవుతారు. తర్వాత 2 o'clockకి టేక్ ఆఫ్. అంటే స్మృతివనం ఎలా ఏర్పాటు చేస్తున్నారు? అక్కడ నారా రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించినటువంటి స్మృతివనాన్ని ఎన్ని గంటలకు ఆయన అక్కడేమో పూజలు ఏమైనా ఉన్నాయా? అక్కడ సమాధి ఘాట్ దగ్గర స్మృతివనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నారా రామ్మూర్తి నాయుడు గారి స్మారకార్థంలో అక్కడ కూడా వెళ్ళి పూజా కార్యక్రమాలు, అక్కడ నివాళులు అర్పించే కార్యక్రమం కూడా ఇప్పుడు ఇంకే కార్యక్రమం లేదు సార్. ఒక 2 పర్సనల్ ప్రోగ్రామ్ చూసుకుని రిటర్న్ వెళ్ళిపోతారు అంతే. అది మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ రంగంపేట యొక్క చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి రంగంపేటలో ఈ యొక్క హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఈ హెలిప్యాడ్ దగ్గర దిగిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆయన ఇక్కడి నుంచి లోపలికి నారావారిపల్లికి వెళ్తారు. నారావారిపల్లిలో ఆయన పూజా కార్యక్రమాలు చేసి సమాధి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత అక్కడ స్మృతివనాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడికే ఈ రంగంపేటకి, అంటే ఇటీవల కాలంలో చాలా బాంబ్ థ్రెట్స్ వచ్చాయి. యాక్చువల్గా తిరుపతిలో ఉన్నటువంటి వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గ్రౌండ్లో ఆ యొక్క హెలిప్యాడ్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. తర్వాత రకరకాల థ్రెట్స్, తమిళనాడు పోలీసులు హెచ్చరికల నేపథ్యంలో మనం చూస్తున్నాం రంగంపేటకు సంబంధించినటువంటి ఇక్కడ హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. ఒక 60 మంది వరకు కూడా విజిటర్స్ని ఇక్కడ సీఎంని కలవడానికి కూడా అవకాశం కల్పించారు. ఇక్కడ వాళ్ళతో ఆయన కలిసి కాసేపు మాట్లాడేసిన తర్వాత నేరుగా నారావారిపల్లిలో తన సొంత ఇంటికి వెళ్తారు. అక్కడ రామ్మూర్తి నాయుడికి సంబంధించినటువంటి సంవత్సరికంలో పురోహితులు ఎవరైతే ఈ యొక్క పిండ ప్రదానం కావచ్చు, ఇతర తర్పణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా చేస్తారు. తర్వాత సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ స్మృతివనాన్ని ప్రారంభిస్తారు. అక్కడ కూడా పూజాది కార్యక్రమాలు ఉంటాయి. అది అయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొన్ని పూజా కార్యక్రమాలు ఉంటాయి. సంవత్సరికం అంటే వాళ్ళకి ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళు తిరిగి స్వర్గప్రాప్తికి సంబంధించినటువంటి పూజలు, తర్పణాలు, పిండ ప్రదానాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. దీంతో ఆ కార్యక్రమం సంబంధించినటువంటి దీంట్లో పటిష్టమైనటువంటి బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ కూడా నారావారిపల్లిలో ఉండేటువంటి ఎక్కడ కూడా ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. పటిష్టమైనటువంటి బందోబస్తు మనం చూస్తున్నాం. ఎవరైతే నేమ్స్ ఉన్నాయో వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. సుమారుగా 60 మంది పేర్లు మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో వాళ్ళని మాత్రమే ఇక్కడ లోపలికి అనుమతిస్తున్నారు. అక్కడ సుమారుగా
వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళని లోపల చంద్రబాబు నాయుడు పర్సనల్గా ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. చాలా రోజులైంది సంక్రాంతి తర్వాత రావడం వల్ల ఇక్కడ చాలామంది ఆయనతో కలిసి మాట్లాడాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. వాళ్ళతో అందరితో కూడా చంద్రబాబు కలిసి మాట్లాడి ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే గతంలో మనం చూసాం తెరలు కట్టేసి వెళ్ళిన పరిస్థితి, ప్రజలతో కానీ నాయకులతో కానీ కలిసినటువంటి పరిస్థితి లేదు. అలా కాకుండా ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి ప్రజలతో కలవడం అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా కొంతమందితో మాట్లాడిన తర్వాత ఆయన సొంత కార్యక్రమానికి వెళ్లే పరిస్థితి ఉంది. అందుకోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు, పోలీసులు అయితే మాత్రం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇక్కడ వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ నగిరి ఎమ్మెల్యే గాలి భానుగారు, నర్సే చెప్పండి, ఈరోజు కార్యక్రమానికి సంబంధించినటువంటి ఎప్పుడు వస్తున్నారు, ఏంటి కార్యక్రమం? పెద్దానికి ఒక గంట సేపులో రాబోతున్నారు. వాళ్ళ తమ్ముడు సంవత్సరికానికి రాబోతున్నారు. ఇది కుటుంబ ఫ్యామిలీ ఫంక్షన్. ఓకే, అది మొత్తంగా అందరూ కూడా ఎమ్మెల్యేలు, చుట్టుపక్కల ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇతర అంశాలను కూడా ఇక్కడ డిస్కస్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత ఊరు నారావారిపల్లి, జస్ట్ ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు మాత్రమే, అక్కడికి వెళ్తారు. అక్కడ కార్యక్రమాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి వెంటనే రిటర్న్ అయిపోతారు.